హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్ష ట్రావెల్ టెక్ బైట్స్. పాండిచ్చేరిలో మన డే 2 అయితే చూసేద్దాం. నేనైతే ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూద్దామని స్టార్ట్ అయిపోయాను. ఈ సన్ రైజ్ చూడడానికి మనన్నైతే ఈ పీవై పాండిచ్చేరి అడ్వెంచర్స్ వాళ్ళు సముద్రంలో 28 కిలోమీటర్లు దూరం అయితే తీసుకెళ్తారు. సముద్రంలో 28 కిలోమీటర్ల దూరంగా వెళ్తున్నప్పుడు నిజంగా చాలా భయం వేసింది. కానీ ఆ సన్ రైజ్ చూశాక నాకు రియల్లీ వర్త్ అనిపించింది. వీళ్ళైతే మనల్ని చాలా సేఫ్టీ మెజర్స్ పాటిస్తూ అక్కడికైతే తీసుకెళ్తారు. ఆ తర్వాత ఆ సన్ రైజ్ ఎంజాయ్ చేస్తున్నప్పుడు వీళ్ళు మనకైతే ఒక 15 to 20 minutes టైం ఇస్తారు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవడానికి. అలా మనం ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాక మళ్ళీ వీళ్ళు బోట్ స్టార్ట్ చేసి మనన్నైతే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి తీసుకెళ్ళిపోతారు. ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి వెళ్తున్న దారిలో మనకైతే ఒక తెంగతట్టాయి అనే షిప్ యార్డ్ కనిపిస్తుంది. ఇదే అండి ఆ షిప్ యార్డ్. ఈ షిప్ యార్డ్ నుంచి వెళ్ళే చాలా పడవలు ఇక్కడ ఫిషింగ్ చేయడానికి వీళ్ళు ఉపయోగిస్తారు. అలా ఒక 1.5 hour పడవలో ప్రయాణం చేసిన తర్వాత మనమైతే ప్రపంచంలోనే అతిపెద్ద 2వ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అయితే చూస్తాం. ఇది వచ్చేసి 1100 hectares ఉంటుంది. చుట్టుపక్కల 40 ద్వీపాలు కూడా ఉన్నాయి. చుట్టూ పచ్చటి చెట్లతో ఇది ప్రపంచంలోనే 2వ అతిపెద్ద మ్యాంగ్రూవ్ ఫారెస్ట్గా గుర్తింపబడింది. మనం బుక్ చేసుకున్న బోటు వారికి ఇంకొంచెం అదనంగా డబ్బు చెల్లిస్తే వారైతే మనల్ని మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అడవి లోపలి భాగానికి కూడా తీసుకెళ్తారు. వాళ్ళకి చాలా వ్యూ పాయింట్స్ కూడా తెలిసి ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు ఇక్కడే తిరుగుతూ ఉంటారు కాబట్టి. అండ్ మనం అలా వెళ్తున్నప్పుడు ఆ నీటి మధ్యలో చెట్లు మన పడవకి ఏదో దారి చూపిస్తున్నట్టు లేకపోతే స్వాగతం పలుకుతున్నట్లు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఆఫ్టర్నూన్ వచ్చేసి రియల్లీ చాలా వేడిగా ఉంటుంది. అండ్ మేము బోట్ బుక్ చేసుకున్నప్పుడు కూడా వాళ్ళు కూడా ఏం చెప్పారు అంటే మాకు ఈవినింగే చూడడానికి చాలా బాగుంటుంది అండ్ చాలా మంది కూడా ఈవినింగే వెళ్ళమని మాకైతే సలహా ఇచ్చారు. ఇలా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఎంజాయ్ చేసి రిటర్న్ అవుతున్నప్పుడు మా బోట్ మ్యాన్కి ఏమైందో మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ చూసిన తర్వాత నేను నెక్స్ట్ విజిట్ చేసిన ప్లేస్ వచ్చేసి ఒక టెంపుల్. ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి ఆరల్మిగు మనకుల వినయనగర్ గణేష్ టెంపుల్. ఇది వచ్చేసి పాండిచ్చేరిలో వైట్ టౌన్లో ఉంటుంది. దీనికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఆలయానికి 2 తమిళ పదాలైన మనల్ అంటే ఇసుక మరియు కులం అంటే సముద్రం దగ్గర ఉన్న చెరువు అనే పదం నుండి ఈ పేరు వచ్చింది. ఈ ఆలయాన్ని గతంలో మనల్ కులతు వినయనగర్ అని పిలిచేవారు. ఆలయంలో ఏడాది పొడవునా అనేక ఉత్సవాలు మరియు వేడుకలు నిర్వహిస్తారు. అయితే వినాయకునికి రాత్రిపూట ఏ దేవాలయము గురించి మనం వినకపోగా మనకుల వినాయకుని ఆలయంలో ఒకటి ఉంది. అతను తన భార్యలతో ఇక్కడే ఉంటాడు. పలిరాయి అని పిలువబడే ఈ మందిరానికి తీసుకెళ్లిన విగ్రహం పాదాల భాగాన్ని మాత్రమే కలిగి ఉంటుంది. టెంపుల్కి 1 kilometer దూరంలో ఫ్రెంచ్ కాలనీ ఉంటుంది. ఈ ఫ్రెంచ్ కాలనీ చూడటానికి చాలా బాగుంటుంది. ఇక్కడ ఉన్న బిల్డింగ్స్ వచ్చేసి ఎల్లో, వైట్, పింక్ ఈ కలర్స్లోనే మనకి కనిపిస్తాయి. అయితే INTACH NGO వాళ్ళు ఈ ఫ్రెంచ్ వాళ్ళు వదిలేసిన ఈ బిల్డింగ్స్ని కాపాడడానికి చాలా కృషి చేశారు. కానీ ఇప్పటికీ ఇక్కడ కొన్ని బిల్డింగ్స్ని అయితే వీళ్ళు రెస్టారెంట్స్ లేకపోతే హోటల్స్లో అయితే మార్చడం జరిగింది. ఇక్కడ ఫొటోస్, వీడియోస్ అండ్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా తీస్తారు, కానీ లోపలికి వెళ్ళడానికి వీలైతే ఉండదు. ఇది మీరు చూస్తుంది వచ్చేసి హోప్ కేఫ్. ఈ హోప్ కేఫ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మనం దీంట్లోకి ఏదైనా వైట్ కలర్ కాస్ట్యూమ్స్ వేసుకొని వెళ్తే దీనిలో ఉండే మ్యాజిక్ మనకి కనిపిస్తుంది. ముందు వీడియోలో చెప్పాను కదా పాండిచ్చేరిలో ఇంకో చర్చ్ ఉందని. ఇదే ఈ చర్చ్. ఈ చర్చ్ నేమ్ వచ్చేసి ది హార్ట్ సాక్రెడ్ ఆఫ్ బాసిలియా. దీని లోపల స్ట్రక్చర్ వచ్చేసి నిజంగా చాలా బాగుంటుంది. ఇది 100 ఏళ్ల నాటి ఓల్డ్ చర్చ్ అని కూడా చెప్పచ్చు.